మాకు అంబులెన్స్ కాల్ చేయండి ఇమీడియట్ గా. ఎలా అమ్మా వంకాయలు? అవి కేజీ 60 అమ్మా. 60? 30కి రాదా? 30కి రావమ్మా, 50కి ఇస్తాను రా. అమ్మా నువ్వు కప్పరా కూతురు కదా. మీరు తులసిపిండి కదా, ఏంటి పిన్ని ఈ పరిస్థితి? ఏం బాగోడు అమ్మా, ఇలా ఉంది మా పరిస్థితి. ఇలాగా మీ 6 నెలలు అయ్యింది, మీ బాబాయ్ చనిపోయాడు. చనిపోవడంలోనే తమ్ముడు తాగుడు ముడుగైపోయాడు, యాక్సిడెంట్ లో చనిపోయాడు. హెల్మెట్ పెట్టుకుంటే బతుకునేమో, ఏం చేస్తామమ్మా, ఇలాగ అయిపోయింది మా పరిస్థితి. అయ్యో పిన్ని, ఎంత అయిందో చెప్పు పిన్ని. అమ్మా 230 ఇవ్వరా? ఇదిగోండి పిన్ని. చిల్లర లేదమ్మా. సరే పిన్ని, పర్లేదు ఉంచండి, చిల్లదు మళ్ళీ వస్తాను. అమ్మా ఒకసారి ఆగరా. ఏంటి పిన్ని? అల్లుడిని బండి మీద వెళ్ళినప్పుడు హెల్మెట్ పట్టుకోమానమ్మా. అమ్మా వెళ్ళమ్మా, కోపడుతున్నాడు బాబు. అలాగే పిన్ని. చైత్రమా, మామకు బాయ్ చెప్పు. అమ్మా బాయ్ 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 రా, బాయ్ రా. చైత్ర టైం అవుతే త్వరగా రావాలి. రా. మళ్ళీ ఏమైంది? మా సేఫ్టీ కోసం మీరు, మీ సేఫ్టీ కోసం మీ హెల్మెట్. డాడీ మీరు బైక్ మీద వెళ్ళేటప్పుడు ఈ హెల్మెట్ ప్రతిసారి పెట్టుకుంటారని ప్రామిస్ చేయండి. ప్రయాణం మీ గమ్యం కావచ్చు. ఆ ప్రయాణంలో ఎన్నో ప్రమాదాలు పొంచి ఉండొచ్చు. ఇంటి నుంచి వేసే అడుగు తిరిగి మీరు భద్రంగా చేరుకోవాలి. మీరు చేసే ప్రయాణాలు మీ కుటుంబానికి మంచి చేయాలే గాని విషాదాన్ని మిగల్చకూడదు. మీ కుటుంబానికి మీరు ఎంత రక్షణో, మీ ప్రయాణంలో మీ తలకి హెల్మెట్ అంతే రక్షణ. ఒక్క క్షణం ఆలోచించండి, ప్రయాణాల్లో హెల్మెట్ ధరించండి. మీ నవీన్ బిల్లూరి. లేకపోవడం వల్ల మనం చనిపోయినట్టు కాదు, మన కుటుంబం ఆటోమేటిక్ గా రోడ్డు మీద పడిపోతుంది. ఎందుకంటే మనమే కుటుంబానికి గాడిగా ఉంటాం కాబట్టి. మనం లేకపోతే మన కుటుంబం ఆటోమేటిక్ గా రోడ్డు పాలు పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి, అలాగే సేఫ్ గా ఉండాలని మా యొక్క పోలీస్ యొక్క విజ్ఞప్తి.